మంచి మనసు నీకు రావాలి. ఒక అబ్బాయి చాలా డెంగీ జ్వరంతో బాధపడుతున్నాడు. నన్ను ప్రార్థన చేయటానికి పిలిపించారు. వినండి, వాస్తవంగా అయితే వాడు రేపు ఎల్లుండి చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళాడు. డెంగీ జ్వరం, కాళ్ళన్నీ ఓసకాల్లాగా అయిపోయినాయి, ఆ కళ్ళన్నీ పచ్చగా అయిపోయినాయి, ఒళ్ళంతా బాడంతా షేక్ అయిపోయింది. ఇక రేపు ఎల్లుండి అయిపోతాడు. ఇక డెంగీ జ్వరంతో బాధపడుతున్నాడు. పాస్టర్ గారు కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అంటే ఇక సరేనని వెళ్ళటం జరిగింది. ఇక వెళ్ళటం జరిగిన తర్వాత ప్రార్థన చేసే వినండి, ఆ పని ప్రార్థన చేయటం వరకు, వాక్యం చెప్పడం వరకే. ఏరే పని నాది కాదు. ఏరవట్లే తల దోడ్చుకోడు. ఎందుకో ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ యవ్వన బిడ్డకి నువ్వు కొబ్బరి నూనె తీసుకొని పాదాలన్నీ పూసి పరిచర్య చేయమని ప్రభు చెప్తున్నాడు. ఒక సేవకుణ్ణి దేవుని వెరగిన వాడు అతడు. చిన్న వయసులో ఉన్నాడు, 30 సంవత్సరాల్లో. దేవుడు చెప్పింది చేయాలా లేదా? దేవుడు చెప్పింది చేస్తే అది సేవకునికి దీవెన. దేవుని చెప్పింది చేస్తే విశ్వాసులకు అది దీవెన. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు చెప్తున్నాడు, ఆ కొబ్బరి నుండి డబ్బు తీసుకొని అతని పాదాలకు నువ్వు పరిచర్య చేయి అన్నాడు. తెల్ల ప్యాంట్, తెల్ల షర్ట్, ఖర్చు పక్కన పెట్టి ఇక వాటికి 2 కాళ్ళు పట్టుకొని, వినండి, 2 కాళ్ళు పట్టుకొని, అయ్యేసాయి నీకు నేను చేస్తున్నాను పరిచయం, మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అని ఇంచుమించు గంట సేపు పరిచర్య చేయడం జరిగిందండి. 2 కాళ్ళు యేసు రక్తం పోసి కాళ్ళన్నీ ఒత్తి, చేతులన్నీ ఒత్తి బాగా పరిచర్య చేశాను. పరిచర్య చేసిన తర్వాత ప్రభువుకి నేను పరిచర్య చేశాను, ప్రభు నాకు సహాయం చేస్తాడు అని నాలో వీడికి నేను పరిచర్య చేయటం ఏంటి, ఇతనికి అవసరం ఏంటి, నేను పాస్టర్ని కదా అని ఫీల్ ఏం కాలేదండి. నన్ను నేను తగ్గించుకున్నాను, ప్రభు చెప్పింది చేయాలని ఉద్దేశం చేశానండి. చేసిన తర్వాత వాడు 2వ రోజు చెకప్కి వెళ్తే వాడికి డెంగీ జ్వరం లేదు, వాడికి ఇప్పుడు బ్రతికున్నాడు. ఇప్పటికి వాడికి వివాహమైంది. వివాహం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఆమె